ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము లోతు ఒకరి నుండి ఒకరు వేరైపోవడం. అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యను, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు. అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారము, పశువులు ఉన్నాయి. అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ, అంటే బేతేలుకు హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు. అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు. అబ్రాముతో పాటు కలిసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. వాళ్ళు కలిసి నివాసం చేయడానికి ఆ ప్రదేశం చాలలేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురమున్నారు. కాబట్టి అబ్రాము, మనం బంధువులం. కాబట్టి నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు ఘర్షణ ఉండకూడదు. ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా, దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమ వైపుకు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమ వైపుకు వెళ్తాను అని లోతుకు చెప్పాడు. లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు నాశనం చేయకముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోటవలే, ఐగుప్తు దేశంలో నీళ్లు పారే ప్రాంతంలాగా ఉంది. కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు. అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుష్యులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు. అబ్రాము హెబ్రోనుకు పోవడం. లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా, నువ్వు ఉన్న చోట నుంచి 4 దిక్కులకు చూడు. నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను. నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపచేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ వారసులను కూడా లెక్కపెట్టవచ్చు. నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను అని అబ్రాముతో చెప్పాడు. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఆదికాండము